గ్రామస్తులకు తెలుసు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తరువాత యేసుక్రీస్తు ముందే తన ప్రవర్తనను గురించి యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాంటి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇచ్చాడో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసును చేర్చుకున్న జక్కయ్య హెడ్లైన్ పెట్టుకున్నారు కదా అండి. వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము, 6 వచనముల నుండి కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన త్వరగా దిగి, అంటే చాలామంది దిగలేనటువంటి వారు ఉన్నారు. గర్వములో నుండి, అహంకారములో నుండి, హోదాలో నుండి, ఐశ్వర్యములో నుండి, లేకపోతే ఈ లోకములో నుండి దిగలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. జక్కయ్య పరిస్థితి ఒకప్పుడు అలాగే ఉంది. అంటే నేను ఉన్నతమైనటువంటి స్థాయిలో, స్థలములలో ఉండాలి, స్థానములో ఉండాలనేటువంటి ఆలోచన, అవగాహన కలిగినటువంటి వాడు జక్కయ్య. యేసు పిలిచిన తరువాత అతడు ఏం చేశాడట? త్వరగా దిగిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం చాలా తేటగా తెలియచేయబడుతుంది. త్వరగా ఎక్కేటప్పుడు ఎంత సమయం పట్టిందో మనకు తెలియదు, కానీ యేసు పిలిచిన వెంటనే చాలా వేగముగా తిరిగి దిగి వచ్చాడు యేసు ప్రభు వారి దగ్గరకి. వచ్చినటువంటి వాడు అక్కడ మంచి మాట మనకి కనబడుతుంది. ఏమని మాట మనకి కనబడుతుందంటే, ఆ చోటికి వచ్చిన తర్వాత అక్కడ చూసినట్లయితే అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. దిగి రావటం గొప్ప కాదు ప్రియ దేవుని బిడ్డలారా. యేసుని చేర్చుకోవాలి, యేసు ప్రభువారిని చేర్చుకోవాలి, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి, యేసుక్రీస్తు నామమును బట్టి జీవించాలి, యేసుక్రీస్తు నామమును బట్టి మనము దేవునికి మహిమ కలుగునట్లుగా జీవించేటటువంటి వారమై ఉండాలి. అంతకుముందు యేసుని ఎరుగలేనటువంటి వాడు యేసుని చేర్చుకున్న తర్వాత తన జీవితాన్ని, తన బ్రతుకును కూడా ఏం చేశాడంటే మార్చివేశాడు. అందుకే ఏమన్నాడంటే, నాకు నీవు ఉంటే నాకు లోకములోని ఏమీనూ అక్కరలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తును నిజంగా మన హృదయంలోనికి చేర్చుకున్నట్లయితే, మనము సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే లోకాన్ని గురించి మనం ఆలోచన చేయం. అవసరమైతే దేవుని కొరకు లోకములు అన్నీ కూడా ఏం చేస్తామంటే పెడతాం. అందుకే జక్కయ్య యేసుక్రీస్తుని చేర్చుకున్న తర్వాత లోకములు అన్నీ కూడా వదిలిపెట్టేశాడు. ఇక నాకు అవసరం లేదు, వీటితో నాకు పని లేదు, వీటి వలన నాకు ఉపయోగము లేదు, లాభము లేదు. ఇంతకాలము ఈ ప్రజల మధ్యలో పాపిష్టివానిగాను, పిసనారివాడిగాను, దుర్మార్గుడిగాను, దౌర్భాగ్యుడిగాను, భయంకరమైనటువంటి వ్యక్తిగా జీవించినటువంటి నా జీవితము ఈవేళ సంతోషము లేనిటువంటి నా బ్రతుకుకి యేసుక్రీస్తు ప్రభు వల్ల సంతోషము కలిగింది. అందుకే అక్కడ జక్కయ్య త్వరగా ఏమన్నాడు? అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే చూడండి, అతడు త్వరగా దిగి సంతోషముతో, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకి యేసు ప్రభువారిని చూడగానే కొంచెం సంతోషం వచ్చింది. ఏమండి, యేసు ప్రభువారిని చేర్చుకోగానే ఇక పరిపూర్ణమైనటువంటి సంతోషం వచ్చింది. అంటే లోకములో ఎన్ని సంపాదించినా అతనికి లేనటువంటిది ఈవేళ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత దొరికింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుని మనము చేర్చుకునేటటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చాలా తేటగా చెప్పబడుతూ ఉన్నది. అందుకే ఆ ఇంటికి రక్షణ కలిగినది, ఆ ఇంటికి విమోచన కలిగింది, ఆ ఇంటికి సంతోషం కలిగింది. బైబిల్లో మరొక స్త్రీ మనకు కనబడుతూ ఉంది. చూడండి, లూకా సువార్తలోనికి మనం వెళ్ళినట్లయితే 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 38 వచనము కానీ చూసినట్లయితే మనకిక్కడ మార్త మనకి కనబడుచు ఉన్నది. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్తను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదట ఎవరు చేర్చుకున్నారు? యేసుప్రభు వారు జక్కయ్యని చేర్చుకోలేదు, జక్కయ్య యేసుప్రభు వారిని చేర్చుకున్నాడు. ఏమండి, అందుకే యేసు మనల్ని ప్రేమించాడు, మనం ఆయనను చేర్చుకోవాలి, సొంత రక్షకునిగా చేర్చుకోవాలి. అందుకే సంతోషం కలిగింది. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఆయన మానాన్ని ఆయన వెళ్ళిపోతున్నప్పుడు మార్త ఆపి మా ఇంటికి రండి అని ఇంటికి చేర్చుకున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఇంటిలో చేర్చుకున్నందువలన ఆవిడ వాక్యం వినలేదు కాబట్టి ఆ మాట పక్కన పెట్టినట్లయితే, ఆ ఇంటిలో మార్త ఇంటిలో చేర్చుకునినందువలన ఆ ఇంటిలో ఒక ఆత్మ రక్షించబడినది. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని అంగీకరించింది, సంతోషాన్ని పొందుకోగలిగినది.
ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా అండి, ఆ ఇంటిలోనికి చేర్చుకున్నందువలన నిజమే మనం చాలామంది ఇంట్లోనికి వెళ్తున్నప్పుడు చాలా సమస్యలు చెప్తూ ఉంటారు, చాలా వేదనలు చెప్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రి మేము ఒక ఇంటికి విజిట్కి వెళ్ళినప్పటికల్లా అని చెప్తున్న ఆ సహోదరి సాక్ష్యం చెప్తుంది. ఏమండి, ఒకప్పుడు మా ఇల్లు బాగుండేదండి, ఇప్పుడు ఇంటి చుట్టూ మా ఇల్లు చుట్టూ కూడా మేడలు పెరిగిపోయినాయి, మేము కిందకి వెళ్ళిపోయాం, అందుకే మేము వేరే ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోతున్నామండి. అన్నయ్య మా కొరకు ప్రార్థన చేయండి, అక్కడికి వెళ్ళిన దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే కొంతకాలము సంతోషం ఉన్నది, కొంతకాలము అక్కడ ఆమెకి ఏం దొరకలేదంటే సంతోషం దొరకలేదు. అంటే లోకంలో మనకి ఎక్కడ కూడా సంతోషము దొరికే పరిస్థితి మనకి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్త బాగానే చేరదీసుకుంది, ఇంటిలో చేర్చుకుంది. యేసు ప్రభువు ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత రక్షణ ఎవరికి దొరికిందంటే మరియకు దొరికింది. సంతోషం ఎవరికి దొరికిందంటే మరియకు దొరికింది. పిలిచింది మార్త అయినప్పటికీ కూడా ఏమండి, చేర్చుకున్నది ఎవరంటే మరియ. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మనం వాక్యం వినేటప్పుడు మొట్టమొదటిగా వాక్యాన్ని మనము మన హృదయంలోనికి చేర్చుకోవాలి, వాక్యాన్ని మన జీవితంలోనికి చేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏది అక్కడ అవసరమైనటువంటిది దానికి అక్కడ ఆమెకు అనుగ్రహించబడి ఉన్నది, మరియకు అనుగ్రహించబడి ఉన్నది. అందుకే మనకి ఏది అవసరమో మన ఇంటిలో మనలను బట్టి మన వారు ఏం చేయాలో తెలుసా అండి, సంతోషించాలి. మన ప్రార్థనను బట్టి మన వెనకాతల వారు సంతోషించాలి. నువ్వు చేర్చుకుంటే నువ్వు యేసు నిజంగా చేర్చుకున్నట్లయితే, యేసు కొరకు నువ్వు దిగి వచ్చినట్లయితే, యేసుక్రీస్తు కొరకు నువ్వు తగ్గించుకున్నట్లయితే నిజంగా నీ ఇంటికి ఏం కలుగుతుందో తెలుసా అండి, సంతోషము కలుగుతున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడూ లేనటువంటిది జక్కయ్యకు దొరికింది, ఎప్పుడూ లేనటువంటి రక్షణ వార్త మార్త ఇంటిలో వినపడినది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే, మన ఇంటిలో దేవుని గురించినటువంటి వార్త సంతోషకరమైనటువంటి వార్త, అందుకే శుభవార్త అని దేవుని యొక్క వాక్యానికి పేరున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మరియకు తెలియచేసినప్పుడు ఏమండి, నీకు శుభము కలుగును కాబట్టి శుభవార్త నీకు తెచ్చి ఉన్నాను, నీ జీవితంలో నీకు సంతోషాన్ని తీసుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం. నిజమే, కాబట్టి సంతోషాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు, సంతోషాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము వాక్యము ద్వారా మన యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయంలోనికి చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చాలా మంచి విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే సేవకులను అంట చాలా జాగ్రత్తగా మనం చూడాలంట. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే సేవకుడిని చేర్చుకున్నట్లయితే ఎవరిని చేర్చుకున్నట్లంట, దేవునిని చేర్చుకున్నట్లే. సునేమి పట్టణస్థురాలు ఎవరంటండి, సునేమి పట్టణస్థురాలు, గనురాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీషా ఆ ప్రాంతమును కానీ వెళుతుండగా గమనించింది, దైవజనుడు ఇతడు దైవజనుడు అని చెప్పి తన పెనిమిటిని పిలిచింది. వస్తుండగా నేను చూస్తున్నాను, నేను పిలిచాను, చాలాసార్లు ఆతిథ్యం ఇచ్చాను, కానీ సేవా పరిచర్యలో అలసిపోతున్నటువంటి సంగతి నేను గమనించాను. కాబట్టి అతనికి విశ్రాంతి అవసరము. విశ్రాంతి స్థలాన్ని మనమే ఏర్పాటు చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్రాంతి స్థలాన్ని మనమే ఏర్పాటు. అందుకే మేడగదిలోని ఏం చేసిందంటే చక్కని గదిని, ఒక పీటను, ఒక బల్లను, మంచమును, దీపస్తంభమును అన్నీ కూడా చాలా జాగ్రత్తగా సమకూర్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అప్పుడు ఆమె జీవితంలో సంతోషం ఉన్నది. నన్ను చేర్చుకున్నవాడు. అక్కడ ఎప్పుడైతే ఆ సునేమి పట్టణస్థురాలు ఏమండి ఎలీషాను చేర్చుకున్నదో ఆవిడ జీవితంలో లోటు చెప్పకపోయినా ఆ లోటు తీర్చబడి ఉన్నది. అక్కడ సంతోషంగా, ఒకసారి దుఃఖం కలిగిన దాని వెనువెంట ఏం కలిగిందంటే మంచి సంతోషం కలిగింది. దేవుని యొక్క శక్తిని మరొకసారి ఆమె చూడగలిగినది, అనేకులకు చెప్పగలిగినది. చాలామంది ఆ ప్రాంతంలో ఆ యొక్క గనురాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు, అయ్యో ప్రార్థన చేస్తే పుట్టాడంటమ్మా, ఎలీషా గారు చెప్తే పుట్టాడంటమ్మా, కానీ చనిపోయాడమ్మా అయ్యయ్యో అని చెప్పి అనుకునే ఉంటారు.
ప్రియ దేవుని బిడ్డలారా, అదే మళ్ళీ అక్కడ ఏమన్నారు తెలుసండి, ఎలీషా ప్రార్థన చేస్తే ఆ బిడ్డ బ్రతికాడంటమ్మా. దుఃఖము వెనకాతల సంతోషమును కూడా సమకూర్చబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఒకవేళ దేవుడు కొన్ని సందర్భంలో మన విశ్వాస జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని పరీక్ష చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ నమ్మకం లేకపోయినా దేవుని దగ్గర చాలా నమ్మకముగా ఉండాలి. ఎక్కడైతే పొందుకున్నదో అక్కడ పోగొట్టుకున్న దగ్గర మళ్ళీ ఏం చేసిందో తెలుసా అండి, మళ్ళీ పొందుకోవడానికి అక్కడికే వచ్చింది. చాలామంది పొందుకున్న తర్వాత పోగొట్టుకుంటే వేరే ఆలోచనలు కలిగి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ యొక్క విధవరాలు సునేమి పట్టణస్తురాలు మాత్రము అలా చేయలేదు. సునేమి పట్టణస్తురాలు ఏం చేసిందో తెలుసా అండి, ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే అతని ద్వారానే అది సంపాదించుకోగలిగింది కుమారుణ్ణి. అందుకే అతని దగ్గరికే వెళ్ళింది. మళ్ళీ అతని ద్వారానే మళ్ళీ తిరిగి ఆ కుమారుణ్ణి సంపాదించుకోగలిగింది. సంతోషం ఎక్కడ పోగొట్టుకుందో మళ్ళీ అక్కడే సంతోషాన్ని వెతుక్కోగలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, ఏమన్నాడంట, నన్ను చేర్చుకున్నవాడు, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. దేవునికి స్తోత్రం చెప్పండి. అని కింద అంటాడు, మంచి మాట అంటాడు చూడండి, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతి ఫలము పొందును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని చేర్చుకుంటే వారి ఫలం వారు పొందుతారంట. నీతిమంతులను చేర్చుకుంటే నీతి ఫలము, ప్రవక్తలను చేర్చుకుంటే ప్రవక్త ఫలము. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మరియు 42వ వచనం చూసినట్లయితే, శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒకరిని గిన్నెడు చల్లనీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా. దేవునికి స్తోత్రం చెప్పండి. శిష్యుడని చిన్నవానిగా చూస్తే వాడికి కూడా ఏం చేశాడంటే, గుక్కిడి చల్లనీళ్ళు ఇస్తే, అయ్యో దేవుని శిష్యుడు కదా, ఎవరంట దేవుని శిష్యుడు కదా అని ఆ శిష్యుడిని కూడా కొన్ని చల్లనీళ్ళు ఇస్తే చాలంట ఆ ఫలం పొందుకుంటున్నామంట. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఎవరైతే అలా చేస్తున్నారో వారికి ఏం కలుగుతుందట, సంతోషము కలుగుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్షకుడని తెలియకపోయినా జక్కయ్య చేర్చుకున్నాడు, అందుకే ఆయనకి సంతోషం కలిగింది. చేర్చుకున్నట్టు వలన నీవు వాక్యం వింటున్న వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకుంటే ఏమవుతుందంటే నీ జీవితంలో సంతోషము కలుగుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషం కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గుమ్మలదొడ్లో మేము రాత్రులు వాక్యం చెప్తూ ఉంటాం. ఆ ఆదివారం రాత్రులు ప్రార్థన జరుగుతుంటుంది. ఒక ఆయన వాక్యం చెప్తుంటే ఆ కిటికీ గుండా దేవుని యొక్క వాక్యం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుందట. కూర్చొని వాక్యం చెప్పినంతసేపు జాగ్రత్తగా కూర్చొని మేము మరుసటి రోజు కానీ ఎప్పుడైనా ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎంత చక్కని మాటలు, దేవుని మాటలండి. ఏమండి, ఆ మాటలు వింటుంటే ఎంత సంతోషం కలుగుతుందో అండి బాబు. నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు అలాంటి సంతోషాన్ని నేను ఎప్పుడు కూడా అనుభవించలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు అక్కడికి రావాలని ఉంటుంది, కానీ నేను రాలేను. వచ్చినా నేను అక్కడ కూర్చోలేను. ఎందుకంటే అతడు రోడ్డు మీద నిలబడి మాట్లాడుతుంటే ఆటో వచ్చి ఎదరి నుంచి వచ్చి కొడితే ఈ లోపల ఎముకలు ఇరిగిపోయినాయి ఆయనకి. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, నడుములో ఉన్నటువంటి ఆ ప్లేట్ ఇరిగిపోయింది. నడుము దగ్గర ఉన్నటువంటి ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ ఏమైందో తెలుసా అండి, 2 ముక్కలుగా విరిగిపోయింది. అందుకని మెల్లిగా అతుక్కున్నాయి, కానీ ఏం చేయలేడంటే ఎక్కువ దూరం నడలేడు, ఎక్కడా కూర్చోలేడు. ఒక నిమిషం కూర్చున్నాడంటే వెంటనే పడుకుంటూ పోవాలి. ఆ బండి మీద అలా జారబడి అలాగే చేస్తూ ఉంటాడు. కానీ వాక్యము వినేటప్పుడు అంటాడు, దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి. ఏమంటే ఆ రోజుగానే నేను యేసు ప్రభువుని నమ్మినట్లయితే ఈవేళ నాకు ఈ జీవితంలో ఇలాంటి నష్టాలు కష్టాలు ఉండేవి కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషము పొందలేనటువంటి సమయంలో దేవుడు నాకు సంతోషాన్ని కలుగు చేశాడు. హల్లెలూయా. మొన్నే కుమారుడు చనిపోయాడు, పెద్ద కుమారుడు చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, HIV వచ్చి చనిపోయాడు. భయంకరమైనటువంటి వ్యాధి వచ్చి తన భార్య చనిపోయిన తర్వాత తన ఆడబిడ్డలిద్దరిని తండ్రి దగ్గర పెట్టి ఇంకా లోకానుసారంగా తిరగటం మొదలుపెట్టాడు. చనిపోయాడు. చనిపోకముందు వాక్యం చెప్తున్నాను. ఏమండి, దేని మరణం గురించి చెప్పినప్పుడు అంతే, మరణం ఎవరికి తోసుకొస్తుందో వారు చనిపోతారు. చూసావు, పాస్టర్ గారు చెప్తున్నాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎంత ప్రయత్నం చేసినా మన ప్రయత్నము విఫలమైపోతుంది. అందుకే మనకి సంతోషము బిడ్డల ద్వారా లేకపోయినా కనీసము దేవుని ద్వారానైనా మనకి సంతోషము కలుగుచున్న. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పుట్టిగా మంచి బలంగా ఉంటాడు వ్యక్తి. ఏమండి,
చిన్న కొట్టు పెట్టుకునే వ్యాపారం చేస్తాడు. ఒకప్పుడు ఎకరాల భూమి లీజుకి తీసుకొని చేసేటటువంటి వాడు, వ్యవసాయం చేసేటటువంటి వాడు. ఈవేళ వ్యవసాయం చేయలేక ఇంటికాడే కూర్చొని ఏమండి ఓ వాక్యం, ఎప్పుడు వాక్యం జరుగుతుందా అని వింటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. శుక్రవారం కూడా వాక్యం వినబడుతుంది. శుక్రవారం కూడా వాక్యం వినబడుతుంది. ఎప్పుడైనా వాక్యం వినబడకపోతే, బాబు వాక్యం పెట్టలేదా, వాక్యం రాలేదా బాబు, అమ్మగారు రాలేదా, మీరు రాలేదా అంటారంటే, మేము వెళ్ళి అక్కడ శుక్రవారం కూడా వాక్యం చెప్తున్నాం అనుకుంటారు వాళ్ళు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన నామము మనం ఆయన నామమును ఉచ్చరించినప్పుడు మన జీవితంలో ఏముంటుందంటే సంతోషం ఉంటుంది. సంతోషం ఇచ్చేటటువంటి వాడే దేవుడు. ఆయన నామంలోనే సంతోషం ఉన్నది. ఆయన చేర్చుకోవాలి మొట్టమొదటగా. ఆయన చేర్చుకోకపోతే నువ్వు సంతోషం ఉండదు. ఆయన నమ్ముకోవడం వేరు. నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అందులో యోధా ఉన్నాడు. యేసుని నమ్ముకున్నాడు కానీ చేర్చుకోలేదు. నిజంగా యోధా యేసు ప్రభువుని చేర్చుకుంటే ప్రాణం పెట్టేవాడు. ఏమండి, శిష్యులు యేసుక్రీస్తుని చేర్చుకున్నారు, అందుకే వారు హతసాక్షులుగా మార్చబడ్డారు. యోధా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు అంతే. యోధా యేసు ప్రభు వారిని నమ్ముకున్నాడు, అందుకే అమ్మేసుకోవడానికి కూడా ఏం చేయలేదు తెలుసా అండి, వెనకాడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వెనకాడలేదు. ఇవాళ చాలామంది సేవకులు వ్యాపారాలు అయిపోయినాయి, బిజినెస్లు చేసేస్తున్నారు, యేసు ప్రభువుని అడ్డు పెట్టుకుని నిజంగా సేవ చేయట్లేదు. అలాంటి వారు చాలామంది. అమ్ముకున్న వాళ్ళు అంటే చేర్చుకున్న వాళ్ళు వేరు, చేర్చుకునే వాళ్ళు త్యాగం చేస్తారు. ఏమండి, నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మేస్తారు. నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారంట, అమ్మేస్తారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు యేసుని నమ్ముకోవటం కాదు, యేసుని చేర్చుకోవాలి. జక్కయ్య యేసు ప్రభువాన్ని చేర్చుకున్నాడు, మార్త యేసు ప్రభువాన్ని చేర్చుకున్నది. ఇక్కడ యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్నెప్పుడైతే ఒక సేవకుడిగా గుర్తించి చేర్చుకున్నాడో వాడు నన్ను చేర్చుకున్నట్లే. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులు ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. అందుకే దేవుని యొక్క వాక్యములు ఇక్కడ అంటున్నాడు, దాని ఫలము నీవు పొందుతావు, అనుభవిస్తావు అని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 40వ వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏం చేశారంటండి, ఎవరని, జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. ఎవరంటండి, ఈవేళ యేసు ప్రభు కొరకు ఎదురు చూసేవారు ఎవరున్నారు? ఆయన ఎదురు చూస్తున్నాడు. అయ్యో, ఇప్పుడైనా మారు మనసు కలిగి తిరిగి ప్రజలు నా దగ్గరికి వస్తే ఎంత మేలు. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసండి, కంగారు లేదండి, ఇంకా టైం ఉందండి అంటున్నారు. చాలామందికి ఉన్నటువంటి నమ్మకం ఏంటో తెలుసా అండి, ఏమండి, యేసు ప్రభు వారు ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. ఎందుకంటే భూమి మీద సూచక క్రియలన్నీ కూడా జరిగిపోతున్నాయి. సూచక్రియలన్నీ కూడా జరుగుతున్నాయని మనం ఎరిగి కూడా ఏం చేయలేకపోతున్నాం తెలుసా అండి, ఇంకా అంగీకరించలేకపోతున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, జన సమూహము ఆయన కొరకు, ఎవరి కొరకు? అందుకే అంటాడు యెషయా భక్తుడు అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచినటువంటి వాడు నూతన బలం పొందుతావు. నువ్వు దేవుని కొరకు ఎదురు చూడాలి, ప్రభు కొరకు ఎదురు చూడాలి, ఆయన రాక కొరకు ఎదురు చూడాలి. ఏమండి, సుమియోను అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు, ప్రవక్త. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారి జననం కొరకంట ఎదురు చూశాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, అన్న అనేటటువంటి ఒక స్త్రీ ఉన్నది, యేసు ప్రభు వారి కొరకు ఎదురు చూచిందంట. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎదురు చూడాలి, యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడాలి. అక్కడ ఉన్నటువంటి జన సమూహము దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు, దేవుని కొరకే, యేసు ప్రభు వారి కొరకు ఎదురు చూస్తున్నారు. అందుకే అంటున్నాడు, జన సమూహం ఆయన కొరకు ఎదురు చూచుచుండను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనను కొరకు తిరిగి వచ్చి ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటండి, వారు చేర్చుకున్నారు. నువ్వు యేసు ప్రభు అని చేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. తిరిగి మళ్ళీ ఆయన వచ్చినప్పుడు, అయ్యో వస్తే బాగుండు, మన దగ్గరికి వస్తే బాగుండు, మనతో పాటు ఉంటే బాగుండు. యేసు జక్కయ్య అనుకుంటున్నాడు, నన్ను దాటి వెళ్తే బాగుండు, ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను.
యేసుప్రభువారు దాటకుండానే, యేసుప్రభువారు దాటి వెళ్ళిపోకుండానే జక్కయ్య రా నేను నీ ఇంటికాడ ఉంటానంటే వెంటనే చేర్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే. రెండవ రాకడ దాటిపోకుండా నువ్వు యేసుప్రభువారిని చేర్చుకోవాలి. రెండవ రాకడ రాకముందే, రెండోసారి యేసుప్రభువారు భూమి మీదకి రాకముందే నువ్వు యేసుప్రభువారిని చేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, జన సమూహములు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. నువ్వెవరికొరకు ఎదురు చూస్తున్నావు? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నా? ఏవండి, అనేకమైనటువంటి వాటి కొరకు ఎదురు చూస్తున్నాం, కానీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మనం ఎదురు చూడలేకపోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం నుండి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయము 23వ వచనము. మంచి నేల మీద విత్తబడిన వాక్యము విని గ్రహించువాడు, దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి నేలన విత్తబడు వాక్యము విని గ్రహించువాడు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంటే ఇక్కడ మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని, అంటే వాడు ఏం చేస్తాడు? వాక్యం గ్రహించడం అంటే చేర్చుకోవటం. వాక్యాన్ని విని మంచి నేల మీద, అంటే మనం కూడా మన హృదయాలు కూడా దున్నుకోవాలి, మన హృదయాలు కూడా దేవుని కొరకు మార్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వాక్యము విని గ్రహించువాడు, అంటే వాక్యము వినివాడు లేకపోయాడు, వాక్యము గ్రహించువాడు లేకపోయాడు, వాక్యమును అంగీకరించువాడు లేకపోయారు, వాక్యమును చేర్చుకునేటటువంటి వారు లేకపోయారు. అందుకే విఫలమైపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యమును నీవు చేర్చుకోవాలి. ఎప్పుడైతే నీ జీవితంలో వాక్యమును చేర్చుకున్నావో అప్పుడు నువ్వేం చేయగలుగుతావంటే వాక్యాన్ని ప్రకటన చేయగలుగుతావు. కొర్నేలి తన ఇంటి వారితో కూర్చొని వాక్యాన్ని బోధించేవాడు. అందుకే ఆయన గురించి బైబిల్లో చాలా జాగ్రత్తగా రాయబడి ఉన్నది. రాయబడడానికి గల కారణం ఏంటంటే వాక్యాన్ని కొర్నేలి అంగీకరించాడు, వాక్యాన్ని చేర్చుకున్నాడు. బైబిల్లో చాలామంది వాక్యం విని, ఆయన మాట విని, ఆయన మాట ప్రకారం చేసి ఆయన చేర్చుకున్నటువంటి వారు మనకు చాలామంది కనబడతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి, యేసు ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి వచ్చి అంటాడు, అయ్యా నా పనివాడు పక్షవాయుతో బాధపడుతున్నాడు, ఒకసారి మాట మాత్రం సెలవి అంటే, యేసు ప్రభు నేను వస్తాను ఇంటికి అంటే, ఏమో నువ్వు నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రుడను, నిన్ను చేర్చుకోవాలంటే ఒక స్థాయి ఉండాలి. యేసు ప్రభుని చేర్చుకోవాలంటే ఒక స్థాయి ఉండాలి. యేసు ప్రభుతో జీవించాలంటే ఒక స్థాయి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ఇందాక చెప్పాను కదా, యోధాలాగా మనం నమ్ముకోవటం కాదు. రండి అయితే ఎంతకంటే భాగ్యమే, మీరు వస్తే అంతకంటే సంతోషమా రండి అనేటటువంటి వారు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, చేర్చుకున్నాడు, ఆయన మాటను చేర్చుకున్నాడు కాబట్టి, విని చేర్చుకున్నాడు కాబట్టి యేసు ప్రభు దగ్గరికి ఆ శతాధిపతి రాగలిగాడు. ఆ మాటను తన హృదయంలో చేర్చుకోకపోతే ఆయన వచ్చుండేవాడు కాడు. ఈ రాత్రికాల సమయంలో జక్కయ్య ఎలాగైతే యేసుని చేర్చుకుని ఆనందించాడో, నీవు కూడా యేసుక్రీస్తుని చేర్చుకుంటేనే నీవు ఆనందించగలుగుతావు. అట్టి ఆనందం పొందుకోవాలనుకుంటున్నావా? అందరు కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, కృప కలిగినటువంటి దేవుడు. ఈవేళ దేవుని యొక్క వాక్యమును ఆటంకపరచుటకును, దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేయుటకును, వాక్యమునకు అడ్డుగట్టేటటువంటి వారు అనేక మంది ప్రబలిల్లుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధ ప్రవక్తలు వెలుగు దూతల వలె వచ్చి ఏదో ఒక విధంగా సాతానుడు శోధిస్తూ ఆటంకపరిచేటటువంటి, నిజంగా నీవు యేసుని చేర్చుకున్నట్లయితే వెళ్ళమన్న చోటకి వెళ్తా. అబ్రహాము ఆ దేవుని చేర్చుకున్నాడు, అందుకే వెళ్ళమన్న చోటకి వెళ్ళగలిగాడు. నువ్వు వెళ్ళలేకపోతున్నావంటే నువ్వు నమ్ముకున్నావంతే. యోధా ఎలాగైతే నమ్ముకున్నాడో నువ్వు అలా నమ్ముకున్నావు. నీ జీవితం అంతే అలాగే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా వాక్యాన్ని విని యేసుక్రీస్తుని చేర్చుకుంటేనే నీకు సంతోషం. అంటే కృపాభాగ్యములు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, అటు సమాధానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృపల ముందుకు సాగిపోవాలనుకుంటున్నావా? ప్రార్థన చేసుకుందాం. ప్రభు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు. దూర ప్రాంతం నుండి కూడా వాక్యం వింటున్నటువంటి మీరు కూడా, ఇటుకల పెళ్లి గుమ్మల దొడ్డి సంఘ బిడ్డలు కూడా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో అనుకూలంగా లేకపోయినప్పటికీ మీరు అక్కడ కూర్చొని ప్రభువా నీ బిడ్డలు సేవకు ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతూ నిన్ను స్మరిస్తున్నారు. నిన్ను చేర్చుకున్నారు కాబట్టి ప్రభువా, నిన్ను చేర్చుకోకపోతే ఎందుకులే, ఏమీ లేనప్పుడు శూన్యములో మనం ఎందుకులే, ఈ చీకటిలో మాకెందుకులే అనేటటువంటి వారు ఈవేళ ప్రభునందు
బిడ్డలందరూ కూడా ప్రభ, నీ బిడ్డలందరూ కూడా విశ్వాసముతో ముందుకి నడుస్తున్నారు ప్రభ. ఇదిగో తండ్రి నాయన, బలహీనులైనప్పటికీ, నా తండ్రి అలసిపోయినప్పటికీ ప్రభ, నిన్ను అంతగానో మహిమపరుస్తున్నారు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో నింపి నడిపించండి రాజా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మిత్రులు మీరు క్షమించండి ప్రభా, తెలియక నా తండ్రి నాయన, నీ విలువ తెలియక తండ్రి నాయన దూషణ మాటలు మాట్లాడుతున్నారు నా తండ్రి నాయన. అలాంటి వారిని మీరు క్షమించండి, పశ్చాత్తాపం దయచేయండి, మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నా నా ప్రభువా. అలాంటి వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాలు మీరు సంరక్షణ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయము చేయమని నా తండ్రి నాయన దినదీవులతో నింపి నడిపించి నీ కాపుదల, నీ సంరక్షణ అనుగ్రహించమని, మహిమ పొందమని నా తండ్రి నాయన ఆరాధనలో కూడుకున్న ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సహాయము చేసి నువ్వు మహిమ పొందమని, కూడి వచ్చిన బిడ్డలకు కావాల్సిన దీని ఆశీర్వాదాలు, సంతోషం అనుగ్రహించి నా తన పరిపూర్ణత కలుగు చేయండి. ఎవరి బిడ్డలను కూడా మీరు బలపరచండి. సంఘాన్ని నానాటికి అభివృద్ధి చేయండి. గుమ్మలదొడ్ల సంఘాన్ని తండ్రి నాయన మందిర నిర్మాణంలో ఉన్నది నా తండ్రి వడ్రంగి పని చేస్తున్నారు ప్రభువా. నా తండ్రి ద్వారబంధాలు సిద్ధమవుతున్నాయి నా తండ్రి నాయన. కావాల్సినటువంటి ధనాన్ని సమకూర్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి నాయన. కావాల్సిన ఆ వడ్రంగి మేస్త్రికి మంచి ఆలోచన దయచేయండి ప్రభువా. నా తండ్రి నాయన గ్రిల్స్ చేయాలి ప్రభువా. నా తండ్రి నాయన గ్రిల్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. ఆకాశ వాక్యంలో విప్పండి ప్రభువా. నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి నాయన. సహాయము దయచేయండి సహాయకుడా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అదేవిధంగా తండ్రి నాయన మరి ప్లాస్టింగ్లు చేయాలి, ఇంకా తన కరెంటు పని చేయాలి ప్రభువా. వీటన్నిటికీ ధనాన్ని సమకూర్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరంలో మందిరము తండ్రి నాయన, నా తండ్రి నిర్మాణం పూర్తగుటకు తండ్రి నాయన, ప్రారంభోత్సవం అవడానికి నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయము చేయండి. 3 సంఘాలను దీవించండి. ఇటుకెళ్ళి పెళ్లి సంఘము తండ్రి నాయన బరకం ఎగిరిపోయింది ప్రభువా. ఇదిగో తండ్రి నాయన మందిరం అంతా తడిచిపోయింది, కానీ నీ బిడ్డలు అక్కడ ఉన్నారు ప్రభువా. నా తండ్రి సహాయము చేయండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అది కూడా పరిపూర్ణంగా కట్టబడని నీ చిత్తమైతే ప్రభువా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాడు. దాని తడి భాగ్యమటి కృపను మీరు కలుగు చేయండి. నీ సన్నిధిని తోడుగా నీడగా ఉంచి నీ కృపక్షేమములు దయచేయమని. ఇదిగో తండ్రి కూడిన తిరిగి బిడ్డల గృహాలకు వెళ్తుండగా మీరు తోడుగా నీడగా నీ కాపుదలని సంరక్షణ అనుగ్రహించి నీ సాక్షులుగా నిలబెట్టి బలపరిచి కృప దయచేయమని నాజరుడనే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే ప్రభు, యేసు రక్తమే ఇచ్చే ప్రభు, యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికి ఇంత నష్టపరిచయం కలుగును గాక, ఆమేన్. తండ్రి యొక్కయ్యను, కుమారుని యొక్కయ్యను, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆత్మ ఇక్కడ కూడిన బిడ్డలకును వారి కుటుంబములకును ఇప్పుడు ఎల్లప్పుడును యేసుక్రీస్తు రాక పర్యాంతము తోడయుండి నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదం.